వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నాత. భారత్కి అమెరికా నుంచి దిగుమతి అయ్యే పప్పు దినుసులపై 30% దిగుమతి సుంకం విధించింది. ఈ నిర్ణయం 2025 అక్టోబర్ 30న ప్రకటించబడి నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 30% సుంకం వల్ల అమెరికన్ రైతులకు భారత మార్కెట్లో పోటీతత్వం గణనీయంగా తగ్గిందని, ఎగుమతులు 50% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో నార్త్ డకోటా సెనేటర్ కెవిన్ క్రామర్ మరియు మాంటానా సెనేటర్ స్టీవ్ డైన్స్ జనవరి 16, 2026న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి ఈ సుంకాన్ని తగ్గించేలా లేదా తొలగించేలా చేయాలని, రెండు దేశాల రైతులు వినియోగదారులకు లాభం చేకూరేలా వాణిజ్య చర్చల్లో ఈ అంశానికి ప్రాధాన్యతనివ్వాలని కోరుకుంటున్నారు. ట్రంప్ అవసరమైతే నువ్వు మోకాళ్ళ మీద నిలబడైనా సరే భారత్ని అడుక్కో, ఆ సుంకాలను తగ్గించమని చెప్పు, లేకపోతే కొంప కొల్లేరైతుంది, అర్థమవుతుందా అని ట్రంప్ మీద ఒత్తిడి తెస్తానట. అది భారత్ అంటే. మేరా భారత్ మహాన్, అగ్రరాజ్యమైన నా దేశంతో పెట్టుకుంటే కుప్పకూలి మోకాళ్ళ మీద నిలబడాల్సిందే. అది నిజమైన నాయకుడు అంటే. ఎవరైతే టారిఫులతో భయపెట్టాలని చూసినరో, నన్ను భయపెట్టుడు తర్వాత నువ్వు భయపడకుండా ఉండుజాలని నిరూపించింది చూడు. జయ హో నరేంద్ర మోదీ. ఇంతకంటే ఏం చెప్పాలి చెప్పండి? మీరేం చెప్తారో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అవి చాలా చాలా ముఖ్యం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం. అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే, ఎస్, ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.